శుభములు కలుగు నీకు. అమ్మా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అత్తయ్య గారు, ఓ గంట సేపు ఈ హాల్ మొత్తం నాకు కావాలి. మీరంతా వేరే చోట కూర్చోండి. ఈ హాల్లో నాకు పనుంది. ఏంటా పని? ఇన్స్టా లైవ్ రీల్స్ చేయాలి. వాట్? చూడు, నీ రీల్స్ కోసం ఈ ఇంటిని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి, ఈ ఇంట్లో మనుషులతో నీకిష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి నేను ఒప్పుకోను. అసలు నువ్వు ఏంటత్తయ్య గారు ఇది? నేను రీల్స్ చేయడానికి బయటికి వెళ్ళొద్దు అన్నారు. ఓకే, ఇప్పుడు ఇంట్లో కూడా చేయొద్దు అంటారేంటి? ఇంట్లో చేయకుండా బయట చేయకుండా నేనేం చేయాలి? ఇంట్లో నువ్వు చెయ్యాలనుకుంటే చాలా పనులున్నాయి. అదే మాట మీ కూతురికి చెప్పగలరా? రేఖకి నచ్చిన పని చేయనివ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టగలరా? పోనీ పెళ్ళాక అత్తారింట్లో తనకలా ఎవరైనా చెప్తే మీరు సహించగలరా? ఏ మీ కూతురు మాత్రం తనకి నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉండాలి. ఎదుటి వాళ్ళ కూతుర్లు మాత్రం మానసికంగా కృంగిపోతూ ఈ ఇంట్లో పడి కృషించిపోవాలా? ఒక పని చేయండి. నేనేం చేయాలో ఏం చేయకూడదో కొన్ని రూల్స్ రాసి పెడతారా? నేను వాటిని ప్రింట్అవుట్ తీయించి ఈ ఇంటి ముందు బ్యానర్గా పెడతాను. మా ఇంట్లో నాకు రూల్స్ చదవడం అలవాటు కదా, అలా ఇక్కడ కూడా మీ రూల్స్ రోజు చదువుకుంటాను. అప్పుడు ఊర్లో వాళ్ళు ఎవరైనా చూసి అడిగితే ఇవి మా అత్తగారు అరుంధతి దేవి గారు పెట్టిన రూల్స్, నేనెక్కడున్నా ఏదో ఒక రూల్స్ చదువుతూనే ఉండాలని చెప్తాను. ఓకేనా? ఏయ్, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా పో. ఈ పొట్టిదానికి బాగా ఎక్కువైపోయింది. దీని సంగతి చెప్తాను. నా మీద నీళ్లు పోస్తావా? నువ్వు చచ్చావు నా చేతిలో. మా అమ్మనే ఎదిరించి మాట్లాడతావా? భలే దొరికేవే పొట్టి.
విక్కీ, ఏం చేస్తున్నావు? నీ మొగుణ్ణి పొట్టి ఏమైనా చేసే రైట్స్ నాకున్నాయి. ఏ లొట్టి వద్దు విక్కీ, నో, నాకు ఇష్టం లేదు విక్కీ, నా దగ్గరికి రావద్దు. నేను ఊరుకోండి లొట్టి, వద్దు. నో విక్కీ, నో విక్కీ, రావద్దు విక్కీ. ఏంటి పొట్టి, నేను నీ మీద ఆశపడ్డాను అనుకున్నావా? రిమోట్ తీసుకున్నావుగా, ఇంకా బయటికెళ్ళు. నేను బట్టలు మార్చుకోవాలి. రిమోట్ దేనికి తీసుకున్నాను పొట్టి? పిచ్చా? తడి బట్టలతో చలేస్తుంటే ఏసీ హైలో పెడతావేంటి? ఏసీ ఆఫ్ చేసి బయటికెళ్ళు, నేను డ్రెస్ మార్చుకోవాలి. ఏసీ పెంచింది నువ్వు తడి బట్టలతో ఉన్నావనే. ఏంటి బట్టలు మార్చుకుంటావా? నేను బయటికెళ్ళాలా? నేను వెళ్ళనుగా. నేను ఇక్కడే ఉంటానా? నీ ఎదురుగానే ఉంటానా? ఏంటి పుట్టి, వణుకు మొదలైందా? నిన్నిలా వణికించాలని మొదట్నుంచి నా కోరిక. కానీ ఇలా ఏసీ హెల్ప్తో కుదిరింది. డోర్ తీ ముందు. డోర్ తీయాలా? ప్లీజ్ డోర్ తీ విక్కీ. దా దా రా. ఏయ్, ఏం చేస్తున్నావు? లాక్. శుభములు కలుగు నీకు. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని రేఖకు అప్పచెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. తనకి డీటెయిల్స్ ఇవ్వడానికి నన్ను రమ్మనటం ఎందుకండి? రేఖ వచ్చిందంటే మామూలుగానే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇక నేను ఒక్కడనే ఉంటే డబుల్ చేస్తుంది. అమ్మాయిలతో ఓవర్ చేయటం మీకు అలవాటే కదా. తన ఓవర్ యాక్షన్ కి మీ ఓవర్ యాక్షన్ సరిపోతుంది కదా. వారాహి గారు ప్లీజ్. అసలు నాకు ఇప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్లు లేవని తెలిసి ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? అయ్యో, నేనెక్కడ ఆడుకుంటున్నానండి? మీకు తెలిసినట్టు ఆటలాడటం నాకెలా తెలుస్తుంది? అయ్యో వారాహి గారు, మీకు దండం. సారీ బ్రో, ఇట్స్ ఓకే సార్. అయ్యో వారాహి గారు, సారీ 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 సారీ. సార్, అయ్యో సార్, సార్ మీరు నా సారీ క్లీన్ చేస్తున్నారేంటండి? వదలండి, నేను క్లీన్ చేసుకుంటాను. అయ్యో ఏం పర్లేదండి, నా వల్లే కదా పాడైంది. సారీ అండి. ప్లీజ్ సార్ వదలండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీరు ఇలా చేయకూడదు, వదలండి ప్లీజ్ సార్. చూడలేకపోతున్నాను వీళ్ళ రొమాన్స్. ఇంత డబ్బు, పరపతి, హోదా అన్నీ ఉండి కూడా ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడండి తను. చిచి.
నేను మీ ఇద్దరికి చెప్పాలి థ్యాంక్స్. మాకు థ్యాంక్స్ ఎందుకు? చాలా తొందరగా మీ రొమాన్స్ ఆపేసినందుకు. రేఖ, నోరు అదుపులో పెట్టుకో. వాట్ ఇస్ దిస్ చరణ్? ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకోవడానికి వస్తున్నానని చెప్పాను కదా, నువ్వు ఒక్కడివే వచ్చి ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా. ఏ చిన్న గ్యాప్ కూడా వదిలేసి ఉండలేకపోతున్నావా? రేఖ, నేను నిన్ను అనలేదు, నీతో మాట్లాడట్లేదు. రేఖ, ఎందుకు ఇలా అవతల వ్యక్తిని బాధ పెట్టాలని చూస్తావు? హలో, ఇదే కొంచెం నీ పక్కనున్న వాళ్ళకు కూడా చెప్పు. నువ్వు గొడవ పడతావని నేను వారాహి గారిని ఇక్కడికి పిలవలేదు. తను డిజైన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి పిలిచాను. నీకు దీనికి సంబంధించి ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేయగలిగేది తను మాత్రమే. ఇగో పెన్ డ్రైవ్. కవరింగ్ లో కూడా క్లారిటీ ఉంది నీకు, అందుకే ఎలాంటి అమ్మాయినైనా నీ వెంట తిప్పుకోగలుగుతున్నావు. చూడు రేఖ, నువ్వు అనవసరంగా నేను చింపేసిన పేజీల్ని మళ్ళీ నా లైఫ్కి అతికించాలని చూడకు. మేము ఇంకా బయలుదేరుతాం. బాయ్. హలో, పెన్ డ్రైవ్ ఇచ్చావు, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. దీంట్లో కంపెనీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో, పొరపాటున నీ పర్సనల్ ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో? అదే, మేము నీ బిజినెస్ ప్రత్యర్థులం కదా, దీంట్లో నీ బిజినెస్ సీక్రెట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుందని. తొందరగా పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చెక్ చేసుకో. నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. పర్సనల్ మ్యాటర్స్ అని ఇంకొక మాట మాట్లాడినా అస్సలు బేర్ చేయను. జాగ్రత్త. ఓకే ఓకే, కూల్ కూల్. కూల్గా కూర్చొని ఒక కాఫీ చెప్పొచ్చుగా, తాగుతూ చెక్ చేస్తాను. వెయిటర్ సార్, 1 కాఫీ. ఓకే సార్. ఏమండి, లేవండి. అమ్మా, లేవండి. అబ్బా, మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ నా గోడల్లో గుజ్జరిగిపోయేలా ఉంది, జబ్బలు జారిపోయేలా ఉన్నాయి. అమ్మా, నాన్న ఈ వీల్ చైర్ వదలాలంటే నువ్వు నిలబెట్టి నడిపించక్కర్లేదు. ఆయనకి బాగా ఇష్టమైన సినిమాల్లోంచి మంచి ప్రేరణిచ్చే పాటలు పెడితే అప్పుడు ఆటోమేటిక్గా లేచి నిలబడతాడమ్మా. అబ్బా, ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ. రే, లేవాలని సాంగ్ పెట్టి లేచే లోపల మార్చేస్తావేంట్రా ఎదవా? సాంగ్ని కంటిన్యూగా ఉంచు. ఓకే నాన్న, ఓకే. ఆ, ఆ.
అంతే నడవండి. ముందుకు రా నాన్న. అంతే అలాగే. ఇంకొక అడుగు. రా. రండి. రమ్య నా కాలు వచ్చేసింది రమ్య, నా కాలు వచ్చేసింది, అమ్మా, నా కాలు నాన్న కాలు వచ్చేసాయమ్మా. నాన్న నీ కాళ్ళు వచ్చేసాయి నాన్న. యాహూ! అబ్బా, నా కాలు వచ్చేసింది, నా కాలు వచ్చేసింది. అబ్బో! ఏమైందిరా? నీకేమైందిరా? ఏమైందిరా? ఏమవడం ఏంటమ్మా, మీ ఆయనకి కాళ్ళు బాగు చేయాలని నేను పాటలు పెట్టి ఎంకరేజ్ చేస్తే ఆయన పైకి లేచి నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టాడమ్మా. రే సారీరా, ఏదో వీల్ చైర్ నుంచి లేచాను కదా, సినిమాటిక్ బిల్డప్ ఇద్దామని కాలుతో తన్నాను రా. ఏం చేస్తావు, అదొచ్చి నీ కాలు విరగొట్టేసింది. అయితే ముందు ఆ వీల్ చైర్ని ఇంట్లో నుంచి బయటికి తన్నేరా, లేదంటే అది మనలో ఎవరో ఒకరిని దాని మీద కూర్చోబెట్టుకోవాలని చూస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టే నాన్న. అమ్మయ్యా, పీడ ఎరగడైపోయింది. ఆ, ఏమండి, మీ కాళ్ళు వచ్చేసాయి కదండి? అవును రమ్య, నిజంగానే కాళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు చూడు, నేను భరతనాట్యం కూచిపూడి కూడా వేయగలను. చూడు. నాన్న నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. ఏమండి, ఇంత సంతోషంలో మనం ఖచ్చితంగా పార్టీ చేసుకోవాల్సిందేనండి. అవును నాన్న, నువ్వు నాకు మంచి పార్టీ ఇవ్వాలి. సరేరా, ఫ్రెష్ అప్ అయ్యారండి. సరే నాన్న. నా నాన్న. ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకున్నా కూడా వణుకుడు తగ్గలేదా? మనతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. రే లొట్టు వెదవా, అంతెత్తున ఉండి నాతో ఆడుకుంటావా? నిన్ను వదలనురా. ఏడ్సేవలే, ముందు నీ వణుకుడు జాబ్ వదిలించుకో, ఆ తర్వాత నన్ను పట్టుకుందు గాని. రే, నేనేమి చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు రెచ్చిపోవడం కాదురా. నీకు చేతనైతే నేను నార్మల్ అయ్యాక నాతో ఫేస్ టు ఫేస్ అప్పుడు ఫైట్ చేయి. నేను ఈసారి నీ దవడ వాయగొట్టకపోతే నా పేరు మార్చుకుంటాను. భలే ఉన్నావే, దుప్పటి కప్పుకున్న చిన్న ఎలుగుబంటిలా. నిన్ను చూస్తుంటే, నీ మాటలు వింటుంటే నాకిప్పుడు కోపం రావట్లేదు, నవ్వొస్తుంది. ఇదిగో నీ ఫోన్ తీసుకో. ఏదో లైవ్ రీల్స్ చేసుకుంటానన్నావుగా, ఇప్పుడు చేసుకో. మా జోలికి మాత్రం రాకో. వస్తే ఈసారి మ్యాటర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. జాగ్రత్త. రమ్య, రమ్య తొందరరా. బా, నూన్ షోకి రెడీ అవుతానని వెళ్ళి నైట్ సెకండ్ షోకి రెడీ అవుతావా నువ్వు? ఏమండి, నేను రెడీ అండి. ఇది నేను కొన్న కొత్త చీర కదూ? ఆ రోజు బురద పడింది కదా, ఉతికి ఈ రోజు కట్టుకున్నానండి. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? అందానికి చీర కడితే ఎలా ఉంటుంది? పోండి, మీరు నన్ను మరీ పొగడేస్తున్నారు. మరి నువ్వు బాధపడితే నేను చూడలేను కదా, అర్థం చేసుకో. ఆ, అంటే నేను బాలేనని అంటున్నారా? అబే అది కాదు రమ్య, నువ్వు బాధపడితే నీ ఫేస్ బాగుండదని చెప్తున్నాను. ఓ అలాగా, అయితే ఓకే. టైం అవుతుంది, పద వెళదాం. డోర్ వేసిరా. లలలు లాలు లాలు లలలు. నాన్న ఆటో రెడీ. ఆ, మరి బైక్ పెట్టారా? నేను బైక్ మీదే వస్తా, మీరు ఆటోలో రండి. మళ్ళీ బైక్ ఎందుకురా, పెట్రోల్ దండగా? అబ్బా, పిల్లాడి మనసు అర్థం చేసుకోండి. ఏదో మనమిద్దరమే ఆటోలో వెళ్తే బాగుంటుందని చెప్తుంటే
మనమేమన్నా అప్పుడే పెళ్ళైన 16 ఏళ్ళ పడుచు జంటమా? పెళ్ళయి 18 ఏళ్ళు దాటేసిన వాళ్ళం. మరి అలా మెలికలు తిరిగిపోకు, చూసేవాళ్ళు భయపడతారు. పద బయలుదేరదాం. ఆ? యావండి ఏమే ఈసారి నీకు అచ్చి రావడం లేదే? యావండి అబ్బా, ఆ కాకిరేటం చూసిన దానికంటే నీ మొహం చూసినప్పుడే ఎక్కువ వికారంగా అనిపిస్తుంది. ఏమే మరీ అంత చండాలంగా పెట్టకే మొహాన్ని. నాన్న వెయిటింగ్లో పెట్టాను నాన్న ఆటోని. రే, ఇక్కడ మీ అమ్మ చీర మీద పెట్ట పెయింటింగ్ వేసిందంటే ఆటో వెయిటింగ్ అంటావేట్రా? పోతే పొమ్మనా. వీడు కాకపోతే ఇంకొకటి వస్తాడు. నీ షర్టు పర్రం చిరిగిపోయింది. నానోయ్, అమ్మ శారీ కడుక్కుంటే క్లీన్ అయిపోతుంది, కానీ మీ షర్టు మాత్రం కుట్టేసినా కనబడుతుంది. రేయ్, నీ దరిద్రం నాకు అంటినట్టుందిరా. అదేం లేదులే గాని ముందెళ్ళి షర్టు మార్చుకోనరా, పార్టీ చేసుకుందాం. ఇంక పార్టీ లేదు గిట్టి లేదు. పదండి లోపలికి, పదండి రా. రేఖ, ఏంటలా ఉన్నావు? ఆ చెంప మీద ఏంటా మచ్చ? మచ్చ కాదు, చెంప దెబ్బ. చెంప దెబ్బ అంటే నిన్నెవరైనా కొట్టారా? లేకపోతే ఎలా పడుతుందమ్మా? ఎవరు ఎవరు కొట్టారు నిన్ను? ఎవరు? ఆ వారాహి. నీ మీద వారాహి చేయి చేసుకుంటే నువ్వు మన ఇంటికి ఎందుకు వచ్చావు? వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళమ్మ నిలదీయాలి కదా, వాళ్ళమ్మతోనే క్షమాపణ చెప్పించుకోవాలి కదా. పద పద, ఇప్పుడే వెళ్దాం. ఆగమ్మా, వాళ్ళు తప్పు చేస్తే శిక్ష వేయడానికి మనం అక్కడి వరకు వెళ్ళడం ఎందుకు? ఇక్కడే మన దగ్గర ఒక బటన్ ఉంది. ఆ బటన్ని గట్టిగా ఒక్క నొక్కు నొక్కితే చాలు, వాళ్లే పరిగెత్తుకొని మన కాళ్ళ దగ్గరికి వస్తారు. మీరునండి, నేను ఇళ్ళ బటన్ని ఇక్కడికి తీసుకొస్తాను. ఆ తర్వాత వాళ్లే వచ్చేలా చేయొచ్చు. ఏయ్ పొట్టి, ఏంటే వణుకుతున్నావు? ఇప్పటికీ నీకు వణుకు తగ్గలేదా? పోలే, దొరికేవే నాకు. లేచి కింద పద. లేవే. ఏంటి నిద్ర నటిస్తున్నావా? నీ నటన నా ముందు కాదే. లే. ఇంత కాలిపోతున్నావేంటే? ఇప్పుడు నిన్ను కదిపితే ఏమైపోతావో? మీ అక్కకి నేను ఇంకో స్టైల్లో రిటార్డ్ ఇస్తాను. ఇదేంటి, చెర్రీబాబు ఆటోలో వచ్చారు, కారేమైంది? చెర్రీబాబు,
చెరిబాబు ఏమైంది బాబు? రండి. అయ్యగారు, అయ్యగారు! జాగ్రత్త. కూర్చో. జాగ్రత్త. కుమారి, నువ్వు వెళ్ళి జ్యూస్ తీసుకురా. అలాగే అయ్యగారు. దాంట్లో షుగర్తో పాటు కొంచెం సాల్ట్ కూడా వేసి తీసుకురా. అమ్మ వారాహి, ఏమైంది? ఎక్కడైనా హైట్కి వెళ్ళాడా? అదేనమ్మా, వీడికి వర్టిగో ప్రాబ్లం ఉందని నీకు చెప్పాను కదా. అవునండి, చెప్పారు. అసలు వర్టిగో ప్రాబ్లం ఉన్నప్పుడు అంత హైట్స్కి వెళ్లాల్సిన అవసరం ఏంటి? అక్కడ ఏదైనా జరిగినంది జరిగితే? వారాహి గారు, మీరు బాధపడకండి, నాకేం కాదు. అయినా మీరు నా గురించి బాధపడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే రండమ్మా, తొందరగా రండి. ఏమైంది లక్ష్మి? ఏమైందే? అదిగో అక్కడ చూడండి, హాసిని గారిని ఒకసారి చూడండి. ఏమైంది పిన్ని? మొహం నిండా పొక్కులేంటి? హాసినికి అమ్మవారు పోసింది. అమ్మవారంటే? పొంగు పోసింది విక్కీ. చికెన్ పాక్స్. ఓహో. అయితే వెంటనే వాళ్ళ ఇంటికి పంపించేయమ్మా. ఏ రేఖ, అలా అనకూడదు. అమ్మవారు పోసినప్పుడు ఆ మనిషిని ఇంట్లో నుంచి బయటికి పంపకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి. కాని పిన్ని, తనని మనింట్లో ఉంచుకుంటే ఎలా? తనకి రోజు ఏదో వేపాకు నూరి నీళ్లలో కలిపి స్నానం చేయించడం లాంటివి చాలా పనులు చేయాలి కదా. అవన్నీ మన వల్ల అవుతుందా? అలా అనకూడదమ్మగారు. అమ్మవారు పోసిన మనిషిని అమ్మవారిని చూసుకున్నంత జాగ్రత్తగా చూసుకోవాలి. అవునరుంధతి, అందుకే మనకు ఎంత ఇబ్బందిగా అనిపించినా తప్పదు. హాసినిని మనింట్లోనే ఉంచాలి. ఇప్పుడు ఆ సేవలన్నీ ఎవరు చేస్తారమ్మా? రేఖ, నువ్వో పంచేయి. కృష్ణ తులసి వాళ్ళింటికి వెళ్ళి ఈ మ్యాటర్ చెప్పు. తనని మన ఇంటికి రమ్మను. వాళ్ళ అమ్మాయికి తగ్గేంత వరకు తను ఇక్కడే ఉండాలని చెప్పు. అమ్మా, నువ్వేనా ఇలాంటి డెసిషన్ తీసుకున్నది? అవునమ్మా, నువ్వు కృష్ణ తులసిని మన ఇంట్లో ఉండమని చెప్తున్నావా? కృష్ణ తులసి నీకెదురు పడితేనే నువ్వు భరించలేవు కదా అరుంధతి. ఎలాగైనా అవన్నీ అధఃపాతాళానికి తొక్కేయాలనుకుంటున్నావు కదమ్మా. ఆ రోజుల్లో నువ్వు అనుభవించిన నరకం ఇప్పుడు ఆ కృష్ణ తులసి అనుక్షణం అనుభవించాలని కోరుకుంటూ ఆమెని మనింటికి రమ్మని ఎలా చెప్తున్నావు అమ్మా? మీరందరూ చెప్పినవన్నీ కరెక్టే. కృష్ణ తులసి నీడని కూడా నేను భరించలేను. కానీ కొన్నిసార్లు కొన్ని పనులు చేయాలి. వాటి వెనుక కారణాలు చాలా ఉంటాయి. ఇష్టం ఉన్నా లేకపోయినా కృష్ణ తులసిని ఇంటికి పిలిపించక తప్పదు. రేఖ. కానీ అమ్మా, నేను పని మీద బయటకు వెళ్తున్నాను. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే నన్ను వెళ్ళి పిలవమంటావా? నేను వెళ్ళను. రేఖ, ఇది ఆడవాళ్లకి సంబంధించిన విషయం కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పడమే కరెక్ట్. ప్లీజ్ అమ్మా.
నాకెందుకు ఇష్టం లేని పని అప్పు చెప్తున్నావు? వెళ్ళు. మీ అమ్మ ఏం చెప్పినా ఏం చేసినా దానికో పరమార్థం ఉంటుంది. వస్తానని చెప్పింది, చెప్పిన టైం దాటిపోయింది. వస్తుందా రాదా? బేరర్ కాఫీ. కాఫీ సార్. థ్యాంక్ యూ. ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్కి, ఈ టేబుల్ నుంచి ఆ టేబుల్కి మారుతున్నాడు. మొదటిసారి తన ప్రేమ విషయం వారాహికి చెప్పబోతున్నాడు కదయ్య గారు. ఆ టెన్షన్లో తనేం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు. బేరర్ కాఫీ. వీడు ఎన్ని కాఫీలు ఆర్డర్ చేస్తాడు? వస్తావని చిగురాశే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నేను వెతికానే నన్నే తాకే గాలుల్నే ఆరాధిస్తూ నిలుచున్నానే నీకై వేచే తీరాన్నే ఆరాధిస్తూ ప్రతి జన్మ నీతోనే బేరర్ కాఫీ. కృష్ణమ్మా, కృష్ణమ్మా, ఒకసారి బయటికి రా. మన ఇంటికి ఏదో వింత జంతువు వస్తుంది. హలో. ఏంటి పిన్ని? అలా చూడు. రేఖ. పిన్ని, రేఖని పట్టుకొని వింత జంతువు అంటావేంటి? ఆ అమ్మాయి వింటే ఏమనుకుంటుంది? జంతువులకి భాష అర్థం కాదు కాబట్టి అనుకోవడానికి ఏముండదమ్మా. చాలే నోరు ముయ్యిక. వియ్యపురాలింటి నుంచి ఆడపడుచు వస్తే మాట్లాడే పద్ధతి ఇదేనా? అమ్మా రేఖ, రామ్మా. అమ్మా రేఖ, రామ్మా, లోపలికి రా. నేనేమి మీ ఇంటికి భోజనానికి రాలేదు. భోజనానికి వచ్చిన వాళ్ళనే ఇంట్లోకి పిలవరు. ఇంటికి ఎవ్వరొచ్చినా మర్యాద కోసం ఇంట్లోకి రమ్మంటారు. మీరంతా కొంచెం ఆగండి. ఎప్పుడూ రాని రేఖ మనింటికొచ్చిందంటే ఏదో విశేషమే ఉండుంటుంది. ఏమ్మా, అంతేనా? మీ అమ్మాయికి అమ్మవారు పోసిందంట. శుభం
చూడు, ఏ డౌట్ వచ్చినా ఇలా డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేయకూడదు. నీకేదైనా పని ఉంటే నాకు ఫోన్ చేసి మా ఆఫీస్కి వచ్చి కలవాలి. అది రూల్. వారాహి ఉన్నప్పుడే మనం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవాలి. ప్లీజ్ ఇప్పుడు దయచేసి వెళ్తే. హే, ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మీరు చేసే మర్యాద ఇదేనా? అవసరం లేకపోయినా ఏదో ఒక వంక పెట్టుకుని వచ్చే వాళ్ళని అతిథి అన్నారు, వాళ్ళని ఆటంకం అంటారు. బయలుదేరండి ఆటంకం గారు. మీ కొడుక్కి కొంచెం మేనర్స్ నేర్పించండి. అమ్మా, ఒక్క నిమిషం. మాట అనేది బూమరాంగ్ లాంటిది. మనం ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడితే అది మళ్ళీ అలాగే తిరిగి మన దగ్గరకు వస్తుంది. మరదల మాటల్లో తేడా వినిపించేసరికి చరణ్ నా మరదల్ని ఎక్కడ లాగేసుకుంటాడో అని భయం వేసింది. కానీ వీళ్ళు కొట్టినట్టు మాట్లాడేసరికి ధైర్యం వచ్చింది. ఏం పర్వాలేదు, నా మరదలు నాకే సొంతం అవుతుంది. మేడం మేడం, వీళ్ళ మాటలకి మీరేం బాధపడకండి. మీ బాధ పంచుకునే మనిషిగా మీకు నేనున్నాను. మీ బాధంతా నాది, నా ఆనందమంతా మీది మేడం. మండిపోతున్నప్పుడు ఎక్స్ట్రాలు మాట్లాడకూడదు. పదా. మేడం, నేనే మాట్లాడాను మేడం. నేను ఆఫీస్కి వస్తుంటే మీరే మధ్యలో కారు ఇక్కడ ఆపారు. వాళ్ళతో మాట్లాడారు, తిట్టించుకున్నారు, ఇప్పుడు నన్ను పీకారు. మేడం, అదేంటంటే పదండి. అమ్మగారు వచ్చారా? రండి రండి. హాసిని పైన గదిలో ఉందమ్మా, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి కృష్ణ తులసి ఇటొచ్చావు? దారి తప్పావా? అరుంధతి, హాసినికి పొంగు పోసిందని నువ్వే రేఖతో కబురు పంపి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? నువ్వు నీ చిన్న కూతుర్ని చూడాలంటే నీ పెద్ద కూతురు ఓ పని చేయాలి. నువ్వు చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పాలి. తప్ప? నేనేం చేశాను? నన్ను కొట్టడం నువ్వు చేసిన తప్పు కాదా? ఒక మనిషికి ప్రాణం మీదకొచ్చేలా చేసి ఆ మనిషి చావలేదుగా, బతికే ఉన్నాడు అంటే అది తప్పు అవుతుంది కదా? అక్కడ ఏం జరిగినా సరే నువ్వు నా కూతురిని కాళ్ళు పట్టి క్షమాపణ అడగాల్సిందే. అరుంధతి, ఇప్పుడు హాసిని ఉన్న పరిస్థితి ఏంటి? నువ్వు అడుగుతున్నదేంటి? నీకు నీ కూతురి పరిస్థితి ఎంత ముఖ్యమో నాకు నా కూతురి ఆత్మాభిమానం అంతే ముఖ్యం. ఇప్పుడు వారాహి రేఖ కాళ్ళు పట్టి క్షమాపణ చెప్తేనే మీరు వెళ్ళి హాసినిని చూడ్డం జరుగుతుంది.
ఇక్కడ ఉండడానికి కుదురుతుంది. లేదంటే ఎందుకు ఆవేశపడుతున్నారు? నేనేం మిస్టేక్ చేశానని అరుస్తున్నారు? హే, అది నా పీకకి టచ్ అయి ఉంటే నా ప్రాణం పోయేది. అరే, ఇప్పుడు నీ ప్రాణం పోలేదు కదా, బతికే ఉన్నావు కదా. ఏయ్, నిన్ను ఆవేశపడకండి అరుంధతి గారు. ఇప్పుడు మీకు నన్ను కొట్టేంత కోపం ఎందుకొచ్చిందో నిన్న నాకు కూడా అందుకే కోపం వచ్చింది. అప్పుడు నేను ఆ బిల్డింగ్ పైకి వెళ్ళటం ఒక్క క్షణం లేట్ అయినా చరణ్ గారు ఆ బిల్డింగ్ పై నుంచి పడి చనిపోయి ఉండేవారు. అది తెలిసి రేఖ చాలా రెక్లెస్ గా మాట్లాడింది. అందుకే నాకు కోపం వచ్చి కొట్టాను. అది అర్థం అవ్వాలని నేనిలా చిన్న డ్రామా ప్లే చేశాను. అరుంధతి, అప్పుడు వారాహి చేసింది తప్పే అయితే ఇప్పుడు నువ్వు చేసింది కూడా తప్పే అవుతుంది కదా. అయినా సరే వారాహి చేసిన పనికి క్షమాపణ చెప్పాల్సిందే. వికీ, వెళ్ళండి. అమ్మా, నాకు దాహంగా ఉంది. వెళ్ళి మంచినీళ్ళు తాగమ్మా. బయట అరుంధతి వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారమ్మా. వాళ్ళని చూస్తే నాకేంటో ఒక రకమైన భయం వేస్తుందమ్మా. ఆవిడ ముందు నుంచి నడవాలంటేనే నాకు టెన్షన్. ఎందుకు భయం? ఏమో అమ్మా, తెలీదు. సరే, నే వెళ్ళి హాసినికి మజ్జిగ, నీకు మంచినీళ్లు తీసుకొస్తాను. హాసిని లేస్తే నన్ను పిలు. సరే అమ్మా. ఇంత మంచి బిజినెస్ గురించి మాట్లాడుకుంటుంటే మన చుట్టూ మన చెడు కోరుకునే వాళ్ళు చేరిపోయారు. అమ్మా, నిన్ను వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకుని నీ జీవితాన్ని కోలుకోలేకుండా దెబ్బ కొట్టాలని చూశారు. కానీ నువ్వు కోలుకొని చాలా స్ట్రాంగ్గా నిలబడి వాళ్ళకి రిటర్న్ స్ట్రోక్ ఇచ్చావు కదా. అయినా ఇలాంటి వాళ్ళు మనల్ని ఏం చేయలేరమ్మా. రేఖ, నువ్వేం చెప్తున్నావో చెప్పు.
అమ్మా 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 ఏంటమ్మా? అమ్మా హాసినికి మెలకు వచ్చింది. అవునా? ఏమ్మా లేచావా? ఎలా ఉంది నీకో? సంబంధం లేదని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి నాకెలా ఉంటే ఏంటంట. అసలు అందరినీ ఇంటికి ఎందుకు రానిస్తున్నారు మా అత్తగారు? నిజమేనమ్మా, ఆవిడ నీ అత్తగారు, ఇది నీ ఇల్లు. నేనే చిన్న కూతురి దృష్టిలో అనాథనైన అమ్మని. అమ్మా ఏంటా మాటలు? ఏ హాసిని, ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? సునైనా తప్పు, అలా కోప్పడకూడదు. ఏమ్మా, నీకేమైనా తినాలనుందా, తాగాలనుందా? నాకేం తినాలని తాగాలని లేదు. నాకిష్టం లేని వాళ్ళు నా గదిలోకి వచ్చారని కోపంగా ఉంది. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతే చాలా సంతోషంగా ఉంటుంది. అది కాదమ్మా, వంటి మీద అమ్మవారు ఉన్నప్పుడు నీకేం తినాలనిపిస్తే అది పెట్టాలి. అందుకే వంటి మీద అమ్మవారుందా? హా లేదంటే మేమెందుకు వచ్చామనుకుంటున్నావు? చూసుకో నీకేమైందో. నీకు అమ్మవారు పోసిందమ్మా. ఇలాంటప్పుడు నీకు తోడుగా ఓ మనిషి ఉండాలి. నీకు ఒళ్ళంతా చిరాగ్గా మంటగా అనిపిస్తుంది. అలాంటప్పుడు నీ వంటి మీద వేపాకుతో విసరాలి. అవన్నీ చూసుకోవడానికేనమ్మా మేమిద్దరం వచ్చాం. అవన్నీ చూసుకోవడానికి ఇక్కడ మనుషులున్నారు. అవును ఉన్నారు. వాళ్లే వచ్చి అమ్మకి చెప్పారు నీకు పొంగిపోసింది అని. నిన్ను చూసుకోవడానికి, నీకు అన్ని సేవలు చేసి పెట్టడానికి రమ్మని పిలిపించారు. అక్కర్లేదు, నాకెవరూ ఏం చేయక్కర్లేదు. నా దగ్గర ఎవ్వరూ ఉండొద్దు. వెళ్ళిపోండి, అందరూ వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం హాసిని. మేమిక్కడ ఉండిపోవడానికి రాలేదు. నువ్వొద్దన్నా నీ పక్కన ఖచ్చితంగా మనిషి ఉండాల్సిందే. నువ్వు ఇల్లంతా తిరగకూడదు. బయటికెళ్తే గాలి ధూళి పడి అమ్మ ఇంకా చికాకు పెడుతుంది. వంటగది తాలింపుల ఘాటు కూడా నీ వంటికి సోకకూడదమ్మా. అందుకే నువ్వు పైనే ఉండాలి. నీకు అమ్మవారు పూర్తిగా దిగిపోయే వరకు మేము ఇక్కడే ఉండాలి. తగ్గిపోయాక నీకు స్నానం పోసేసి అప్పుడు మేమే వెళ్ళిపోతాం. అమ్మా, ఇప్పుడు అర్థమైందమ్మా నువ్వు కృష్ణ తులసికి ఎందుకు కబురు పంపించావో. ఇన్ని రోజులు కూతుళ్ల ప్రేమని మాత్రమే చూసిన కృష్ణ తులసి ఇక నుంచి చిన్న కూతురు చేసే చేత్కారాల్ని చూస్తుంది. ఏంటి లక్ష్మి, వంటలు చేయటం వదిలేసి అలాగా వాళ్ళకి కావాల్సినవి చేస్తున్నావా? లక్ష్మి, మజ్జిగ కావాలి లక్ష్మి. విన్నావుగా, కొంచెం మజ్జిగంటే ఇవ్వు. దాంతోపాటు
సాయంత్రం తాగడానికి పాలు పాయసం లాంటివి ఏమైనా కావాలేమో కనుక్కుని మరీ పెట్టివు. తింటారమ్మమ్మ. ఫ్రీగా చేస్తే పిజ్జాలు బర్గర్ లాంటివి కూడా చేయించుకొని తింటారు. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు బాగున్నా ఒకప్పుడు ఏమీ లేక అందరి ముందు చేయి చాచి ఫ్రీగా తినడం అలవాటు ఉన్నవాళ్లే కదా. మన ఇంట్లోకొచ్చి నోరు తెరిచి మరీ అడిగాక ఇవ్వకపోతే వాళ్ళ చెయ్యి కిందికి మన చెయ్యి పైకి ఎలా వస్తుంది? ఇచ్చే లక్ష్మి. ఆవిడ అడిగిందేదో ఇచ్చేసే. మా గురించి మాకు తెలుసు, ఈ ఊరి జనానికి తెలుసు. ఈ ఇంట్లో పొంగు పోసిన పిల్ల ఉంది. ఇలాంటి ఇంట్లో మాటకి మాట, చెయ్యికి చెయ్యి అని గొడవలు పడ్డం మంచిది కాదు. అసలే అమ్మవారు చాలా ఉధృతంగా కుండలు కట్టేసి ఉంది. మజ్జిగ తాగితే హాసినికి చలవ చేస్తుంది. అంటే నువ్వు మజ్జిగ అడిగింది హాసిని కోసమా? అమ్మా క్షమించమ్మా, క్షమించు. ఏంటమ్మమ్మా సడన్ గా ఏమైంది నీకు? మనం ఎంతసేపు కృష్ణ తులసి ఏదో అడిగిందనుకుని వెటకారం ఆడేశాం. కానీ తను అడిగింది హాసిని కోసమంట. అయితే అమ్మవారి విషయంలో మనం నోరు జారితే తర్వాత ఆవిడ మనలో ఎవరికో ఒకరికి వచ్చి దిగకుండా నిలబడుతుంది.